ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అంటే ఇప్పుడు సముద్రము నుండి గనక సుడిగుండాలు, కణాలు, కల్లోలాలు, అలలు, ఈ బుద్బుదాలు, నొరగలు మొదలైనవన్నీ కూడా ఉత్పన్నమవుతున్నవి కదా. అలాగే చిన్మాత్రమగు ఆత్మ నుండి మనసు, బుద్ధి మొదలైనటువంటి చిత్తాహంకార రూప సృష్టి అంతా కూడా ప్రవృత్తమవుతూ ఉన్నది. అంటే ఈ యొక్క గోడపై లిఖించబడినటువంటి జగత్తు యొక్క చిత్రము గోడ మాత్రమే ఎట్లా ఆగుతుందో అలాగే ఈ చిదాకాశమున లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఆభాస మాత్రమగు ఈ జగత్తు కూడా చిదాకాశ మాత్రమే అయ్యున్నది కదా. ఎలాగంటే ఇప్పుడు పెద్ద వృక్షం ఉన్నది. ఆ వృక్షమునందు శాఖలు, కొమ్మలు, ఆకులు, చెట్లు, మరి పుష్పాలు, ఫలాలు మొదలైనటువంటి వాటి యొక్క ఇవి కానీ సముద్రమందు తరంగాల యొక్క కానీ ఆరంభము అనేటువంటిది బుద్ధిపూర్వకంగా ఉంటుందా? కాదు. అబుద్ధిపూర్వకమే అయినప్పటికీ కూడా తర్వాత ప్రకృతి యొక్క అంటే నియతి చేత యథాయోగ్యమైనటువంటి ఆకారంతో కూడి ఉన్నదిగా గావింపబడుతూ ఉంటుంది. అలాగే చైతన్యమందు కూడా అలాగే బుద్ధిపూర్వకంగా కాకుండా అబుద్ధిపూర్వకంగానే ఉత్పన్నమైనటువంటి ఈ సృష్టి రూపాలు మొదలైనటువంటి ఆరంభాలు తర్వాత ప్రకృతి చేత యథాయోగ్యమైనటువంటి ఆకారంతో కూడుకున్నదిగానే వనర్పబడుచూ ఉన్నది కదా. ఎలాగంటే వృక్షము నుండి ఉత్పన్నములైనటువంటి పుష్పగుచ్చాదులకు మరి వేరొకడు ఎవడో పేరు పెట్టుకుంటున్నాడు, అట్లాగే ఆ చైతన్యము అనే వృక్షము యొక్క పుష్పము మొదలైన రూపములకు ఈ పృథివ్యాధి పంచభూతాలకు సమిష్టి రూపులకు ఈ హిరణ్య గర్భులు మొదలైనటువంటి వారంతా కూడా పేరును కల్పించుచూ ఉన్నారు. గొప్ప వృక్షము యొక్క పువ్వులు, ఆకులు లాగానే మొదలైనటువంటి అవన్నీ కూడా వృక్షము కంటే వేరు కాకుండానే ఉన్నవి కదా. అలాగే చిదాకాశ రూపుడగు పరమాత్మ నుండి ఉత్పన్నమైన ఈ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటి జగత్తు ఆ పరమాత్మ కంటే ఏమాత్రము వేరు కాకుండా ఉన్నది. సర్వము పరమాత్మ స్వరూపమే అయ్యున్నది కదా. ఎలాగంటే తరావా వయవేష్వన్యః కరోతి వివిధాభిధాః చిద్వ్యోమాత్మని సర్వేషు భూత్వా న్యాయవకాత్మసు. అంటే వృక్షము యొక్క అవయవాలకు రకరకాల పేర్లు మరి ఒకడు ఎవడో పెట్టినట్లుగానే ఆ వృక్షానికి ఈ ఆకులు చిన్నవి, ఇవి పెద్దవి, ఈ ఫలానా ఆకులు, ఈ పుష్పాలు, ఈ ఫలాలు అని రకరకాల పేర్లను ఆ వృక్షము యొక్క అవయవాలైనటువంటి వాటికి వేరొకళ్ళు పేరు ఎట్లా పెడుతూ ఉన్నారో అలాగే చిదాకాశమగు ఆత్మ వ్యష్టి జీవుని వలేనే అయ్యి ఈ చిదాకాశ రూపులకు తన యొక్క పుత్రులు మొదలైనటువంటి సృష్టి, తన యొక్క సృష్టి, ఆ సృష్టిలో ఉన్నటువంటి తన పుత్రాదులకు కూడా ఇతర కార్యాలకు కూడా అన్నింటికీ కూడా అనేక నామాలను పేర్లను పెట్టుచూ ఉన్నది. చిత్తరోహ పల్లవాహ సర్గాశ్చిత్వా దేవన స్థంత్యలం కార్యకారణవద్భాతి సయేవ స్వప్నవత్ స్వయం. అంటే చైతన్యం యొక్క వృక్షము ఏ చైతన్యము అనేటువంటి వృక్షము ఉన్నదో ఆ వృక్షము యొక్క పల్లవాల వంటి, చిగుర్ల వంటి ఈ అనేక సృష్టులు కూడా చిద్రూపాలే అగుచూ ఉన్నవి. అలా అవడం చేత ఆ చైతన్యం కంటే ఏమాత్రము కూడా ఇవేవి వేరుగా లేనే లేవు.
చిద్రూప వృక్షమే ఈ ప్రకారంగానే స్వప్నములాగానే కార్యకారణ రూపాలతోటి స్వయంగా కనబడుతూ ఉన్నది. వక్షిచేత్కదమే తస్మాద్వధ్యం తదనుభూయతే సర్గాద్యమూత్ర స్వప్నాధీశ్వేషు కోపహ్నవం భజేత్. అదే కనుక సృష్టి స్థితి లయము మొదలైనటువంటి ఇవేవి కనుక లేకపోతే ఈ యొక్క విహితమైన నిషిద్ధ కర్మ ఫలత్వము కూడా ఆ ఫలత్వము యొక్క సంబంధము లేకపోవడం చేత చేయకూడనటువంటి కర్మ ఫలత్వం ఏదైతే ఉన్నదో దాని సంబంధం లేకపోవడం చేత ఇక ఆత్మ పరలోకమున ప్రయోజనరహితముగా దానిని అనుభవించడం అనేటువంటిది తటస్థిస్తున్నది కదా అని గనక అనుకుని ఆక్షేపించినట్లయితే అది సరి అయినది కానే కాదు కదా. ఎలాగంటే ఈ యొక్క స్వప్నాలు మొదలైనటువంటి వాటి యందు కూడా ప్రసిద్ధములైన ఈ త్రాడు నుండి సర్పాన్ని గాంచినట్లుగానే ఈ ఎండమాములలో నీటిలో దాహం తీర్చుకోవాలి అనే అనుభవాల వందు కూడా అటువంటి ప్రయోజనరాహిత్యమే, అటువంటి వ్యర్థత్వమే ఉండి ఉన్నది. అంటే స్వప్నము రజ్జువు ఈ సర్పాదుల యందు కూడా ఈ స్వప్నము అనేటువంటిది మెలకు వస్తే అబద్ధమే. ఈ యొక్క తాటి యందు కనపడే సర్పము వెలుగు వస్తే త్రాడు కనపడినప్పుడు సర్పము లేకుండానే పోతుంది. కాబట్టి ఈ యొక్క లేకనే కనబడేటువంటి అనుభవయోగ్య రూపంలో మాత్రమే కర్మఫలాల యొక్క సఫలత్వము ఉన్నది అని అన్నట్లయితే ఇక్కడ జాగ్రత్తనందు కూడా అవన్నీ మరి సమానమయ్యే ఉన్నది కదా. తరవాకారవత్యేష కల్పనా రచితా యథా చితేరాకాశమాత్రాయాస్తదైష కల్పనా కృత. సాకారమగు వృక్షమునందు అంటే ఇక్కడ ఆకార రూపంలో ఉన్నటువంటి వృక్షమునందు ఆకారములతో కూడుకొనే పుష్పాలు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు, చిగుళ్ళు, పూలు, పళ్ళు మొదలైనటువంటి కల్పన ఎలా గావించబడిందో అట్లాగే నిరాకారమగు చైతన్యమునందు, అసలు ఆకారమే లేనటువంటి చైతన్యమునందు సాకారమగు ఈ జగత్తు యొక్క కూడా కల్పన గావింపబడింది కదా. నిరాకారమగు చైతన్యమున సర్వము తానే వ్యాపించి ఉన్నప్పుడు ఆకారరహితమే కదా. ఆకారము అంటే ఒక పరిమితము, పరిచ్ఛిన్నము. ఇదిగో ఇంత దూరం నుండి ఇంతవరకు పలానా ప్రదేశమునందు పలానా క్రియలు, పలానా ఆకారంగా, పలానా రంగులు అనేటువంటిది ఉంటుంది. కానీ ఇక్కడ ఏ ఆకారము లేనటువంటిదే చైతన్యము. ఎలాగంటే ఆకారము లేనిది కాబట్టే ఆకారయుతముగా ఉన్నటువంటి జగత్తుకి అది మూలభూతమై ఉన్నది. అందుకే ఈ యొక్క నిరాకారమైనటువంటి చైతన్యమునందు ఆకారముతో ఉన్నటువంటి ఈ జగత్తు యొక్క కల్పన గావించబడింది. యథాగంధాదయ పుష్పే గగనే శూన్యతాదయ యథా స్పందాదయో వాయోవు తథా బుద్ధ్యాదయ పరే. అంటే పుష్పమందు గంధాదులు కూడా, పుష్పమందు పూలయందు ఉన్నటువంటి సువాసనలు కూడా, ఆకాశమున శూన్యత్వాదులు ఏమీ లేకుండా ఉండడం అనేటువంటిది కూడా, వాయువునందు ఉన్నటువంటి చలనాదులు, స్పందాదులు ఇవి కూడా, ఇవన్నీ కూడా పువ్వుకి వాసనకి భిన్నత్వము లేదు, ఆకాశానికి శూన్యత్వానికి వేరు అనేటువంటిది లేదు, వాయువుకి చలనానికి వ్యత్యాసం లేదు. అలాగే అభిన్న రూపంగా అవి వాయువు చలనము ఒకటే అయినట్లు, ఆకాశము శూన్యత్వము ఒకటే అయినట్లు, పుష్పము దాని యొక్క వాసన ఒకటే అయినట్లు, అంటే ఇవన్నీ కూడా భిన్నత్వము లేకుండా అభిన్న రూపంలో ఎలా ఉన్నవో అలాగే పరమాత్మ యందు కూడా ఈ యొక్క బుద్ధ్యాదులు ఉన్నవి కదా. ఈ బుద్ధి, మనసు, చిత్తము, అహంకారము అనేటువంటివి ఇవన్నీ కూడా పరమాత్మ యందు వేరుగానివి అయి అభిన్న రూపమునందే వర్తిస్తూ ఉన్నవి. యథాగంధ దయ పుష్పే గగనే శూన్యతాదయ యథా స్పందాదయో వాయౌ తథేమాహ స్పష్టయశ్చితి. అంటే ఆ పూల యందు ఉన్నటువంటి వాసనలు కూడా,
ఆకాశమందు ఉన్నటువంటి శూన్యత్వాదులు కూడా, వాయువునందు ఉన్నటువంటి చలనాదులు కూడా ఎలా అభిన్న రూపంగా వాటికి వేరుగాకుండా ఉన్నవో, అలాగే చైతన్యమునందు అనేక బ్రహ్మాండ రూప సృష్టులు కూడా అభిన్నముగానే ఏ భేదము లేకుండానే వెలయుచూ ఉన్నవి. యథాఖానిల పుష్పాణం శూన్యతాస్పంద గంధదృ శూన్యరూపానుభూతా చ తథా సర్గస్థితిశ్చితి. ఆకాశం యొక్క శూన్యత్వ దృష్టి. ఆకాశము అంటే అక్కడ ఏమీ లేనిది అని. ఏమీ లేనిదా కాదు, ఆకాశము మిగిలిన నాలుగింటికి కూడా వాయువు అగ్ని జల పృథ్వులకి ఆధారం అయి ఉన్నది. అటువంటి ఆకాశం యొక్క శూన్యత్వ దృష్టి, ఏమీ లేనటువంటి దృష్టి, వాయువు యొక్క చలన దృష్టి. అంటే స్పందము చలనము ఉన్నది అంటే అది వాయువే. అటువంటి చలన దృష్టి, పుష్పము యొక్క వాసన దృష్టి అంటే గంధ దృష్టి, ఇవన్నీ కూడా మనకి అనుభవానికి వచ్చినప్పటికీ కూడా, అనుభవములే అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ఆకాశము కంటే శూన్యం వేరు కానట్లుగానే, వాయువు కంటే చలనము వేరు కానట్లుగానే, పుష్పము కంటే వాసన వేరు కానట్లుగానే, ఆయా ఆకాశల కంటే కూడా శూన్యరూపాలు వేరుగా శూన్యరూపాలే ఎట్లవుతాయో, అలాగే చైతన్యమునందు ఈ సృష్టి కూడా అనుభూతమవుతూ ఉన్నప్పటికీ కూడా ఆ చైతన్యము కంటే వేరుగా శూన్యరూపమే అవుతూ ఉన్నది. న పృథక్ శూన్యతా వ్యోమ్నో న పృథక్ గ్రంథ వతాంబసః న పృథక్ కుసుమాత్ గంధౌ నా నీలాత్ స్పందనం పృథక్ అగ్నేర్న పృథక్ ఉష్ణత్వం పృథక్ శైత్యం చ నోహిమాత్ చోద్వ్యోమైకాత్మనః స్వచ్ఛాన్న జగత్ పృథగీశ్వరాత్. ఆకాశము కంటే శూన్యత్వము, జలము కంటే ద్రవత్వము, పుష్పము కంటే గంధత్వము, వాయువు కంటే చలనత్వము, అగ్ని కంటే ఉష్ణత్వము, మంచు కంటే శీతలత్వము వేరుగావు కదా. ఆకాశము కంటే శూన్యం వేరు కాదు, జలము కంటే ద్రవత్వం వేరు కాదు, పుష్పం కంటే వాసన వేరు కాదు, వాయువు కంటే చలనం వేరు కాదు, అగ్ని కంటే వేడి వేరు కాదు, హిమము అంటే మంచు కంటే శీతలత్వము చల్లదనం వేరు కానట్లుగానే నిర్మలమై మాలిన్యరహితమై ఈశ్వర రూపమై కేవలము చిదాకాశ స్వరూపమే అయినటువంటి పరమాత్మ కంటే జగత్తు కూడా ఎప్పటికీ వేరు కాదు. సర్గాదావేవయద్వ్యోమ్ని స్వప్న ధృతి చ దృశ్యతే అకారణం తచ్చిద్వ్యోమ్నః కథమన్యద్భవేత్ కిల. సృష్టి ప్రారంభమునందే ఏదైతే కారణము లేకుండా ఉన్నదో, కారణ శూన్యమై ఉన్నదో, అది స్వప్నమున హృదయాకాశమున ఏది కనిపిస్తూ ఉన్నదో, ఆ రెండు కూడా కూటస్థ చైతన్యము కంటే వేరు ఎట్లా అవుతాయి? ఎలాగంటే సృష్టికి ప్రారంభమునందు ఏదైతే కారణము లేకుండా కారణశూన్యమై ఉన్నదో, ఇంకా కూడా స్వప్నమున హృదయాకాశమున ఆ యొక్క దాని యందు అనేక విడ్డూరాలు విచిత్రాలు ఎలా కనిపిస్తూ ఉన్నదో, అలాగే ఆ రెండు కూడా సృష్టి ప్రారంభమునందు మరి ఏది కారణము లేకుండా శూన్యమై ఉన్నదో, అది కారణమే లేకుండా ఉన్నదో, కలలో తన యొక్క హృదయాకాశమున ఏదైతే కనిపిస్తూ ఉన్నదో, ఈ రెండు కూడా కూటస్థ చైతన్యము కంటే వేరుగా ఉండేటువంటివి ఎలా అవుతాయి? కాబట్టి రామ, ఈ సమస్త పదార్థాలు కూడా చిద్రూపాలే అనే ఈ విషయమునందు ప్రతి నిత్యము కూడా స్వప్నమే కదా దృష్టాంతము. దానిని గురించి బాగా విచారించు. స్వప్నమునందు చిన్మాత్రము కంటే వేరుగా సారమేమైనా ఉన్నదా? ఏమీ లేదనే కదా భావము అనే చెబుతూ తదిదం బుద్ధి సంస్కార దృశ్యమిత్యాదికా స్మృతి న సంభవతి యత్తత్వం కదయేదం కదం భవేత్. స్వప్నము స్మృతి అని, ఇతర స్మృతులందరి సంస్కారాలలో చిత్తము అనబడేటువంటి అంశము ఉన్నది కదా, అది కనబడుతూ ఉంటున్నవి అని. కానీ ఆ స్మృతి యందు నిద్ర మొదలైనటువంటి దోషాల చేత
దాని యొక్క అంశము అనేటువంటిది వదిలివేయబడి ఇదంతా కూడా అంశము అంటే అంశ మాత్రమే కనబడుతూ ఉంటుంది అని అన్నట్లయితే ఈ కారణము చేత ఆ ఇదం అంటే ఇది బుద్ధిజన్యం అంటే బుద్ధి ద్వారా ఉత్పన్నమైనటువంటి సంస్కార స్మృతి అంటే సంస్కార రూపంలో అంటే స్మృతి రూపంలో దృశ్యము జాగ్రత్త స్వప్నాల రెంటి అందు కూడా సమానమే అని అన్నట్లయితే అలాగా సంభవించదు. ఎందుకంటే ఇదంతా అంటే ఎట్లా అవుతాయి కాదు కదా, ఇదంతా కూడా ప్రత్యక్షమనందే వర్తిస్తుంది. అదే గురుతు ఎందైతే భూతకాలిక పదార్థము అయితే పరోక్షంగా వర్తిస్తుంది. కాబట్టి అంటే తనకంటే వేరుగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి స్వప్నము స్మృతి అనుటం అనేటువంటిది ఎలా సాధ్యపడుతుంది, ఎలా ఘటిల్లుతుంది? యత్తత్ర దృష్టం తదిహ స్మృతికాలే భవేద్యది నానుభూయేత తత్ర కైవైకస్య ద్విధా స్థితి. ఎలాగంటే ఇప్పుడు అడవి యందు చూడబడినటువంటి పులులు మొదలైనటువంటి క్రూర జంతువులు ఆ యొక్క స్వప్నం అనుభవించేటప్పుడు ఆ స్మృతి కాలమున నిద్ర చేత ఉంచబడినటువంటివే అయ్యి ఇంకా కూడా ఈ ప్రకారంగా అక్కడ ఇదంతా అంశ మాత్రమే సంభవిస్తుంది అని కదా అని అన్నట్లయితే ఆ వ్యాఘ్రాదులు అంటే మనకి స్వప్నంలో కనబడినటువంటి ఆ పులులు ఆ సమయంలో అరణ్యమందు ఇతరుల చేత అనుభవింపబడకనే ఉండవలసి వస్తుంది కదా. కానీ అలా లేదు. ఒకే పదార్థము రెండు రూపాలుగా ఎలా స్థాపించబడగలుగుతుంది? సాధ్యం కాదు కదా అని చెబుతూ తస్మాదావర్త వృత్యేధం కాకతాళీయవ జగత్ చితి యద్భాతి తత్రైష పశ్చాత్ స్వప్నాది కల్పన. కాబట్టి ఈ జగత్తు యొక్క స్థితి స్వప్నములాగానే ఉన్నది. అంటే అది అనుకోకుండా సంఘటింపబడినటువంటి ఆవర్త వృత్తి ఏంటిదే అవుతుంది. అంటే కాకతాళీయంగా ఏర్పడినటువంటి సుడిగుండం యొక్క వృత్తి వంటిదే అవుతుంది. అంటే చైతన్యమునందు ఆ జాగ్రత్త ఆ స్వప్నము మొదలైనటువంటి అనుభవ సిద్ధి అయిన తర్వాత ఇక ఆ జాగ్రత్త స్వప్నాదులకు మొదలైనటువంటి పేర్లు కల్పించబడుతూ ఉన్నవి కదా. అబుద్ధిపూర్వం సంపన్నే సర్గే వీచ్యాదయో యథా సంనివేశ స్థితి పశ్చాత్ స్వయం సంపద్యతే తథా. సముద్రమున తరంగాదులులాగానే మొట్టమొదట సృష్టి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ సముద్రంలో ఏర్పడినటువంటి తరంగాలులాగానే ప్రారంభంలో సృష్టి ఏ ప్రేరణ లేకుండా బుద్ధిపూర్వకంగా కాకుండా అబుద్ధిపూర్వకంగానే ఏర్పడుతుంది. తర్వాత దాని యొక్క అవయవ రచనాదుల యందు దాని యొక్క ఇతర శాఖల యొక్క సృష్టి యందు స్థితి ఇక ప్రకృతి వలన స్వయంగానే సంభవిస్తూ ఉంటుంది. జాతమేవ న తజ్జాతం జాతం యత్కారణం వినా యతో జాతం తదేవాద్యం తత్సమం సంస్థితం తథా. కారణము లేకుండానే ఏది ఉత్పన్నమవుతూ ఉన్నదో అది ఉత్పన్నమైనప్పటికీ కూడా ఉత్పన్నము కానిదే అవుతూ ఉన్నది. ఎందుకు? ఆ జనించినటువంటి దానికి కారణము లేదు. ఆ కారణము లేకుండా ఏదైతే సంభవిస్తుందో అది ఉత్పన్నమైనప్పటికీ కూడా అది జనింపనిదియే అవుతూ ఉన్నది. ఎలాగా? శుక్తి రజితాదులాగానే అక్కడ తీరం వెంబడి ఉన్నటువంటి గవ్వలు ఎండవేడిమి చేత మనకి ఏం కనపడతాయి? వెండిలా దగదగా మెరుస్తుంది. మనం దగ్గరికి వెళ్ళి చూస్తే అది సూర్యకిరణాల ద్వారా అట్లా కిరణాల యొక్క ప్రతిఫలించి మనకు వెండిలా మెరుస్తుంది. కానీ అక్కడ ఉండేటువంటిది మాత్రం ఆ గవ్వ ఆల్చెప్పలే. అట్లాగే అంటే మరి అక్కడ కారణము లేకుండానే ఉత్పన్నమైనది కదా వెండిలా మెరవడం. పోనీ అది మెరవడం అనేటువంటిది అక్కడ ఉన్నది కదా. పోయి చూస్తే అది మెరిసిన మనం ఊహించిన అయినటువంటి వస్తువు అయిందా?
లేదు, అది ఏమి అయి ఉన్నదో ఆ యొక్క ఆల్చిప్ప అలాగే అయి ఉన్నది, ఆ గవ్వలాగానే. కాబట్టి ఈ సృష్టి యందు ఈ ప్రారంభమునందు కూడా ఈ జగత్ అసలు ఉత్పన్నము కానిదే అయింది, అసలు ఉత్పన్నము కాల. ఈ కారణము చేతనే అంటే అది అద్వయ స్వరూపమగు రెండవది లేనిదే అయినటువంటి బ్రహ్మమే అయి కనబడుతూ దాని యొక్క రూపంగానే స్థితిని పొంది ఉన్నది. ఎలాగా? ఇప్పుడు గవ్వను చూసాం, అక్కడ ఉన్నది గవ్వే, కానీ సూర్యకిరణం యొక్క ప్రతిఫలము చేత అది ఏ విధంగా వెండిలా మెరిచింది. ఆ శుక్తి రజితము మనం వెండి అని భావించాం, అక్కడికి వెళ్ళాం, అదేమై ఉన్నది? ఆల్చిప్పే అయ్యింది. ఆ విధంగానే అక్కడ ఉన్నది పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమునందు జగత్ రూపంలో కనబడుతుంది. జగత్ రూపంలో కనబడుతుంది అని జగత్ రూపంలోనే ఉన్నట్లయితే జగత్తులోనే అనేక జనన మరణాలు పొందుతాం. అదే జ్ఞానము తర్వాత దానిని చూసినప్పుడు ఇక ఆ జగత్తు కనపడదు. అక్కడ ఏమై ఉన్నది? రెండవది లేనిది అయినటువంటి ఏకరసమాత్రమైన పరబ్రహ్మ వస్తువు ఒకటే అయి వెలయుచు ఆ జగత్తు కూడా బ్రహ్మము రూపంలోనే స్థితిని పొంది ఉన్నది అని చెబుతూ, అబుద్ధిపూర్వం సంజాత రత్నాదీనాం యదార్చిషః సత్తైవ సంనివేశేన తదైవాసం జగదృశాం. రత్నాలు మొదలైనటువంటి వాటి యొక్క కాంతులు, రత్నాలు రాళ్ళు అనేటువంటివి రెంటికి పెద్ద వ్యత్యాసం ఉండదు. రాళ్ళు మెరవ్వు, రత్నాలు మెరుస్తాయి, కానీ మెరిసేటువంటి రాయి రత్నం అవుతుంది. కానీ ఇలాగా రత్నాలు మొదలైనటువంటి కాంతులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్రేరణ చేత, వేరే దాని ప్రమేయం చేత మెరుస్తాయా? బుద్ధిపూర్వకంగా మెరుస్తాయా? ఆ రత్నాల యొక్క కాంతులు అంటే కాదు, అవన్నీ అబుద్ధిపూర్వకంగానే, బుద్ధిపూర్వకం కాకుండానే ఉత్పన్నమైనట్లుగా ఈ బ్రహ్మసత్తయే జగత్తు యొక్క ఆకారంగా ఏ యొక్క బుద్ధిపూర్వకంగా కాకుండానే స్ఫురిస్తూ ఉంటుంది ఆ బుద్ధిపూర్వకంగా. యథా కదంచిదేవేద మాధవ్ సంపద్యతే జగత్ పశ్చాత్ గృహ్ణాతి నియతిమావత్తుబ్ధావి వివాత్మని. మొట్టమొదటైతే ఈ జగత్తు మాటలతో వర్ణించడానికి సాధ్యము కానటువంటి అనిర్వచనీయమైన మాయారూప కారణము యొక్క బలము చేత, అంటే అసలు అక్కడ కారణము లేదనే చెప్పవచ్చు. ఎందుకు? మాయారూపము లేని రూపమైనటువంటి కారణము అంటే కారణములే లేనటువంటి లేదా లేని దాని యొక్క అవిద్యారూపమైన కారణము యొక్క బలము చేత ఏర్పడుచూ ఉన్నది. తర్వాత సముద్రమందు ఆవర్తములాగానే, సముద్రాల యందు ఉత్పన్నమైన సుడిగుండాలులాగానే తన యందు అది అర్ధక్రియా నియతి రూపమైనటువంటి సత్యత్వాన్ని గ్రహిస్తూ ఉన్నది కదా. చిద్వ్యోమ్ని స్వప్నజాలాని చిజ్జగంత్యప కారణం ప్రవర్తంతే నివర్తంతే శూన్యాత్మ కాన్యపి. ఈ చిదాకాశమునందు ఏ కారణము లేకుండానే ఈ స్వప్నాలు మొదలైనటువంటి సమూహాల వంటి అనేక స్వప్న సమూహాల వంటి అతి శూన్య రూపములైన, ఇక్కడ స్వప్న రూపాలు లేనివి అంటే ఉన్నవైతే మెలకువలో కూడా అదే స్వప్నం కొనసాగి రావాలి. స్వప్నంలో ఏ పదార్థాలు చూసామో మెలకువలోకి రావాలి. కాబట్టి మెలకువలోకి వచ్చేటప్పటికి స్వప్నము నశించిపోతుంది, స్వప్న పదార్థాలు లేవు. కాబట్టి చిదాకాశమున అంటే ఆ పరమాత్మ వస్తువునందు ఏ కారణము లేకుండానే ఈ అంటే లేనటువంటివి స్వప్న సమూహాల వంటి అన్నప్పుడు లేనటువంటివే, ఆ లేనటువంటివే అతి శూన్య రూపములగు, అక్కడ ఏమీ లేని రూపాలే అయినటువంటి అనేక బ్రహ్మాండాలు ఉత్పన్నములగుచూ ఉన్నవి. ఉత్పన్నమైనటువంటి బ్రహ్మాండాలు అనేకాలు విలీనమగుతూ ఉన్నవి. యావత్ సర్వమధాన్యోన్యం యాతి కారణతాం చిరం తేషాం శూన్యాత్మక ఏవ పదార్థ ఈశ్వరాదయః. ఎంతవరకైతే సమస్తము కూడా పరస్పరము ఒకదానితో ఒకటి
దీర్ఘకాలం వరకు కూడా కార్యకారణత్వాన్ని పొందుచూ ఉంటుందో, ఈ కార్యము ఈ కారణం ద్వారా జరిగింది అనేటువంటి కార్యకారణత్వాన్ని గనక పొందుతూ ఉంటుందో, ఈ సమస్తము కూడా అంతవరకు కూడా ఈ ఈశ్వరుడు మొదలైనటువంటి సమస్త పదార్థాలు కూడా లేకనే ఉన్నట్లుగా కనబడడం కాబట్టి మాయామాత్రములే అవడము చేత శూన్య రూపాలే అగుతూ ఉన్నవి కదా. జాయతే శూన్యమే వేదం శూన్యమేవ చ వర్ధతే నను శూన్యతయాత్యంతం శూన్యమేవ వినశ్యతి. ఈ జగత్తు లేనిదే అగుచూ ఉత్పన్నమగుతూ ఉన్నది. అసలు ఈ జగత్తు శూన్యమే అయింది, శూన్యమే అయి ఉత్పన్నమైనది. అయితే మరి వృద్ధి పొందింది కదా, శూన్యమయ్యే లేనిది అయ్యే వృద్ధిని పొందుతుంది. ఇంకా కూడా అత్యంత శూన్యత్వముతో కూడి శూన్యరూపమే అగుచూ నశిస్తూ ఉన్నది. అంటే ఈ జగత్తు లేనిదే అగుచూ ఉత్పన్నమవుతూ ఉన్నది. ఈ జగత్తు లేనిదే అయ్యి వృద్ధిని పొందుతూ ఉంది. ఇంకా ఈ జగత్తు అత్యంత లేనిదే అయ్యి శూన్యరూపమే అయ్యి నశిస్తూ ఉన్నది. లేనిది ఎలా ఉత్పన్నమవుతుంది, లేనిది ఎలా వృద్ధి పొందుతుంది, లేనిది ఎలా నశిస్తూ ఉంది అంటే శూన్యం కచత్య శూన్యాభం దృష్టాంతం స్వప్నమత్రయః అపహ్నుతేను భూతం స పశుభతృకుకం కుదీహి. అంటే అసత్తై ఉన్నప్పటికీ కూడా సత్తులాగానే ఈ జగత్తు మనకి అనుభూతమవుతూ ఉన్నది కదా. ఈ విషయమునందైతే ఎవరి వారికి అనుభూతమైనటువంటి స్వానుభూతమైనటువంటి స్వప్న దృష్టాంతము ఎవడు నిషేధిస్తాడు? ఎవ్వడూ నిషేధించలేడు. ప్రతి ఒక్కడూ స్వప్నాన్ని అనుసరిస్తూనే అనుభవిస్తూనే ఉన్నాడు. అటువంటి స్వప్నము అనేటువంటి నిరూపాన్ని ఎవడైనా తీసివేయగలుగుతాడా? లేదు. అటువంటి దుర్బుద్ధి మేషపాలుడై, అంటే మేషపాలుడు అంటే మేకలను గాచేవాడే అయి ఉంటాడు. కానీ తాను స్వయంగా గాంచినటువంటి మహామేషము యొక్క, అంటే తను కాస్తూ ఉన్నటువంటి పెద్ద మేక యొక్క వృకము చేత పొట్టుబడటను, వృకము అంటే తోడేలు, ఆ తోడేలు చేత పొట్టుబడటాన్ని కూడా నిషేధించువాడే అవుతాడు, లేదని చెప్పువాడు అవుతాడు అని చెబుతూ అసా దేవేదమాభాతి భ్రాంతి మాత్రం సుకృత్రిమం చిచ్చమత్కార మాత్రాత్మాగ్నే సన్మాత్రం అకృత్రిమం. చైతన్యం యొక్క చమత్కారము మాత్రమే స్వరూపంగా ఉన్నది అయి అసద్రూపము కూడా, భ్రాంతి మాత్రము కూడా మహాకృత్రిమ స్వరూపమగు ఈ జగత్తు జ్ఞానికి అకృత్రిమమగు, అంటే సహజమైనటువంటి సన్మాత్రముగానే బ్రహ్మముగానే భాషిస్తుంది, కానీ జగత్తుగా మాత్రం కానే కాదు అని చెబుతూ, ఎలాగంటే ఈ జగత్తు శూన్యమై ఉన్నది కానీ శూన్యం కాని దానిలాగానే ప్రకాశిస్తుంది. ఈ విషయమునందు ఎవరి వారికి అనుభూతమైనటువంటి స్వప్న దృష్టాంతాన్ని ఎవడైనా కాదనగలుగుతాడా? అటువంటి దుర్బుద్ధి మేకల కాపరి తాను ప్రత్యక్షంగా చూసినటువంటి పెద్ద మేకను తోడేలు పట్టుకొనటాన్ని కూడా కాదని వాడే అయి ఉంటాడు కదా అని చెబుతూ, అంటే చైతన్యం యొక్క అసత్తు చమత్కార మాత్రమే స్వరూపముగా ఉన్నటిదే అసద్రూపము కూడా, భ్రాంతి మాత్రం కూడా మహాకృత్రిమ స్వరూపమైనటువంటి కృత్రిమ స్వరూపము అగు అయ్యేటువంటిదేమిటి ఈ జగత్తు. అయితే జ్ఞానికైతే అకృత్రిమమగు, అంటే కృత్రిమము కానటువంటి సహజ సిద్ధమైనటువంటి సన్మాత్రము, అంటే బ్రహ్మముగానే భాషిస్తుంది కానీ జగత్తుగా కాదు కదా. అయం చిరస్థ సంకల్ప సర్గ ప్రళయ విభ్రమ జ్ఞానం స్వభావకచనామాజ్ఞానం భ్రాంతి జృంభణం. ఈ సృష్టి ప్రళయ విభ్రమము అనేటువంటి చిరకాల సంకల్పమాత్ర స్వరూపమే కదా అయ్యున్నది. దాని యొక్క యథార్థమైన స్వభావం యొక్క, అంటే ఆ చిరకాల సంకల్ప స్వరూపం ఏంటి, దాని యథార్థమైనటువంటి స్వభావము అంటే పారమార్థిక స్వభావం యొక్క స్ఫురణమే తత్వజ్ఞానము. కేవలము భ్రాంతి మాత్రము చేతనే జగద్రూపముతోటి విజృంభణము జరుగుతున్నది కదా.
అదే అజ్ఞానము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.